హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ బషా ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ పల్సర్ 150 వెహికల్కి సర్వీస్ అయితే చేయబోతున్నాము. అండ్ దీని ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి మనం ఏమేమి రిపేర్స్ చేసాము, అండ్ పల్సర్ బైక్ మీ దగ్గర ఉంటే దాని క్లచ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, సో ఇలాంటి అన్ని పాయింట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు బైక్కి సంబంధించిన మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీ లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ నా వీడియోస్కి మంచి రీచ్ రావాలంటే, అండ్ కొత్త వాళ్ళకు కూడా వీడియో రీచ్ అవ్వాలంటే మీ లైక్స్ అండ్ షేర్స్ ఖచ్చితంగా కావాలండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈరోజు మన వర్క్షాప్లో ఈ పల్సర్ 150 వెహికల్కి క్లచ్ వర్క్, హెడ్ వర్క్, చైన్స్ ప్యాకెట్స్, అదేవిధంగా బాడీ వర్క్ అంతా కూడా చేయబోతున్నాము. అండ్ కస్టమర్ తీసుకొచ్చినప్పుడు మనం ట్రయల్ అయితే ఈ బైక్ చూడడం జరిగింది. ట్రయల్ చూసిన తర్వాత బండి అయితే చాలా హార్డ్గా అయితే వెళ్తుంది అనమాట. క్లచ్ ప్లేట్స్ పోయినప్పుడు మనకి బైక్ అనేది మూమెంట్ చాలా హార్డ్గా ఉంటుంది. యాక్సిలరేషన్ ఎంత ఇచ్చినా కానీ బైక్ అనేది ఓవర్ సౌండ్ చేస్తుంది, కానీ దానికి మించి పికప్ అయితే ఉండదు. సో ఆ పికప్ ప్రాబ్లం అయితే ఈ బైక్కి కంప్లీట్గా ఉందన్నమాట. అండ్ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ అదేవిధంగా హెడ్లో కూడా ప్రాబ్లం ఉంది. మైలేజ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అదేవిధంగా మనకి ఆయిల్ అనేది హెడ్ పై నుంచి కొట్టేస్తుంది. హెడ్లో కూడా ప్రాబ్లం ఉంది. అదేవిధంగా చైన్స్ ప్యాకెట్స్, ఈ చైన్స్ ప్యాకెట్స్ అనేవి మనము కంప్లీట్లీ చేంజ్ అయితే చేసేయాలి. ఎందుకంటే బాగా సౌండ్ అయితే నాయిస్ ఎక్కువగా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఆయిల్ సీల్ కూడా మన ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. అక్కడ నుంచి ఆయిల్ అయితే బయటికి కొట్టేస్తుంది. యాక్చువల్గా ఇలాంటి ఆయిల్ లీక్స్ అనేవి ఇంజన్లో ఉండకూడదు. అలా ఇంజన్లో ఉందంటే మాత్రం ఆయిల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆయిల్ లెవెల్ తగ్గిందంటే ఆబ్వియస్లీ మీ బైక్లో ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది. దాని తర్వాత ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందువల్ల ఎప్పుడు కూడా ఇంజన్లో లీకేజెస్ అనేవి ఉండకూడదు. ఆయిల్ అనేది ఇంజన్లో లీకేజెస్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. సో ఇప్పుడైతే దీనికి డిస్మాండ్లింగ్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడైతే దీనికి క్లచ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఈ క్లచ్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే కస్టమర్ దీన్ని చాలా నీట్గా యూజ్ చేశారు. బైక్లో ఉన్న క్లచ్ ప్లేట్స్ వచ్చేసి 2019 బైక్ మోడల్ కూడా ఆబ్వియస్లీ 2019 మోడలే. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేయలేదన్నమాట. సో చాలా నీట్గా యూజ్ చేశారు. కానీ అలా యూజ్ చేయకూడదు. క్లచ్ ప్లేట్స్ అనేవి మనకి అవుట్ అయిపోయాయి, 90% కంప్లీట్ అయిపోయింది, దాని పని అయిపోయింది అన్నప్పుడే మార్చేయాలి. ఇన్కేస్ దాన్ని అలానే యూజ్ చేసామంటే మాత్రం ఇంజన్లో కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఎలాగంటే ఓవర్ హీటింగ్ అయినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా బాయిల్ అవుతుంది. ఆ బాయిల్ అయిన ఆయిల్ మనకి ఇంజన్లో సర్క్యులేట్ అయితే ఇంజన్ పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, చూపిస్తాను. 2019 సంబంధించిన క్లచ్ ప్లేట్స్ ఇవి. బండికి వచ్చిన క్లచ్ ప్లేట్స్ అనుకోండి. సో ఇప్పుడైతే వీటిని మనం బయటికి అయితే తీస్తున్నాము. అండ్ చూపిస్తాను చూడండి, క్లచ్ ప్లేట్స్ సిచ్యువేషన్ అంతా కూడా అసలు చాలా అవుట్ అయిపోయాయి అనమాట. అండ్ ఆల్మోస్ట్ కస్టమర్ చాలా నీట్గా యూజ్ చేయడం వల్ల ఇన్ని రోజులు వచ్చాయన్నమాట. అండ్ మీరు కూడా క్లచ్ ప్లేట్స్ అనేవి ఎప్పుడు డ్యామేజ్ అవుతాయని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ డౌట్ అయితే అడుగుతున్నారు. కంప్లీట్లీ అది మన రైడింగ్ హ్యాబిట్స్ మీదే. మనం బైక్ని ఎక్కువగా లైక్ బ్రేక్ అది పెట్టి నడపడము, లేకపోతే క్లచ్ ఎక్కువగా హాఫ్ క్లచ్ పట్టుకొని బండి నడపడము, ఇలాంటివి చేసినప్పుడు క్లచ్ ప్లేట్ మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది. అలా పడినప్పుడు త్వరగా ఆ క్లచ్ ప్లేట్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. ఎప్పుడు కూడా బండి అనేది ఫ్రీ మూమెంట్ ఉండాలి, అప్పుడే మనకి క్లచ్ ప్లేట్స్ లాంగర్ లైఫ్ వస్తాయి. అండ్ దాంతోపాటుగా ఇంజన్ ఆయిల్ అనేది ఎవ్రీ 2000 నుంచి 3000 కిలోమీటర్స్ మధ్యలో చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఫ్రెష్ ఆయిల్ లోపల ఉండడం వల్ల మన బైక్లో ఉండే ఇంజన్ పార్ట్స్ కూడా లైఫ్ అనేది ఎక్కువగా వస్తాయి. సో ఇదిగోండి, ఈ మొత్తం సెట్ అంతా కూడా ఇప్పుడు మనం చేంజ్ చేయబోతున్నాము. అండ్ ఏదైతే సిజర్ గేర్ వీల్ ఉందో ఆ సిజర్ గేర్ వీల్ కూడా మార్చేస్తాము. అండ్ క్లచ్ బెల్ రబ్బర్స్ అవుట్ అయిపోయాయి అనమాట. క్లచ్ బెల్ రబ్బర్స్ కూడా వేయించాలి. అండ్ దీనికి ఇప్పుడు ఇంజన్ కూడా డౌన్ చేయబోతున్నాము, ఎందుకంటే హెడ్లో కూడా ప్రాబ్లం ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లగ్ దగ్గర ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఆయిల్ అనేది రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయిల్ వచ్చిందంటే మాత్రము చాలా డేంజర్. బండి నెక్స్ట్ మనకి ఇంకా బోర్కే అనమాట. సో ఇక్కడ ఆయిల్ అనేది రాకుండా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే థ్రెడ్స్ ఉన్నాయో ఆ థ్రెడ్స్ అనేవి అవుట్ అయిపోయాయి అనమాట. సో లేట్లు ఇప్పుడు వీటికి మనము చేయించాలి. హెడ్ అనేది కంప్లీట్లీ చేసేదంతా కూడా లేత్ వర్కే, అక్కడికే పంపించాలి. ఈవెన్ దో మీరు బయట ఇచ్చినా లేకపోతే షోరూంలో ఇచ్చినా ఖచ్చితంగా ఆ లేత్ వర్క్ అయితే మీ బైక్కి సంబంధించిన హెడ్ బయటికి రావాల్సిందే షోరూంలోంచి, అండ్ లేత్కి వెళ్ళాల్సిందే. ఎవరు కూడా షోరూంలో అయినా మేమైనా ఆ హెడ్ అనేది మొత్తం అంతా కూడా సెట్ మార్చము.
కొత్త పార్ట్ ఏమో అంటే లైక్ కొత్త హెడ్ సెట్ తీసుకొచ్చి వేయాలంటే మీకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో దానికి హెడ్ వర్క్ అనేది చేపిస్తారు లేత్లో. ఆ లేత్ వర్క్ చేసిన తర్వాత ఆ బండికి సెట్ చేస్తారు. ఎందుకంటే చాలామంది క్వశ్చన్ అడిగారనమాట. బోర్ ఏ విధంగా అయితే కొత్తది చేంజ్ చేస్తున్నారో అదేవిధంగా హెడ్ కూడా కొత్తది చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆబ్వియస్లీ చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే దాని కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అది సజెస్టబుల్ చేయను నేను, ఎందుకంటే కాస్ట్ అనేది కస్టమర్కి పెరిగే కొద్దీ ఆయన రిపేర్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అవసరమైతేనే మార్చుకోవాలి, కానీ అవసరం లేకుండా అదే పార్ట్ని చేసుకోగలిగితే ఆబ్వియస్లీ దాన్ని అయితే 100% చేపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి చైన్స్ ప్యాకెట్స్. దీని చైన్స్ ప్యాకెట్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ చైన్ మెయింటెనెన్స్ అనేది కంప్లీట్లీ జీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ప్రాపర్ లూబ్రికేషన్ జరగలేదు. జరుగుంటే ఆయిల్ అసలు చైన్ అనేది ఈ విధంగా అసలు డ్రైగా ఉండదు. సో ఇక్కడైతే చైన్ మెయింటెనెన్స్ లేక చైన్స్ ప్యాకెట్స్ అనేవి త్వరగా అవుట్ అయిపోయాయి. అండ్ చైన్స్ ప్యాకెట్స్ అనేవి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి? యాక్చువల్లీ చైన్స్ ప్యాకెట్స్ అనేవి బైక్లో మంచిగా మనం మెయింటైన్ చేసి లూబ్రికేషన్ ప్రాపర్గా చేసి మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే ఆరామ్గా 25,000 కిలోమీటర్స్ నుంచి 30,000 కిలోమీటర్స్ దాకా వస్తాయి. సో ఇక్కడ చూడండి దీని రబ్బర్స్ కూడా గీతలు పడిపోయాయి. ఇలా అవ్వకూడదు. ఇలా పడిందంటే చూడండి ఇప్పుడు ఈ బ్రేక్ షూస్ కూడా పోయాయి. అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి. ఉంటే ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకి లాంగ్ రన్లో ఎక్కువ రోజులు వస్తాయి. అలా లేదంటే చైన్స్ ప్యాకెట్సే ఉన్నాయి, 10,000 కిలోమీటర్స్ కూడా రావు. వస్తే గొప్ప 10,000 నుంచి 12,000 కిలోమీటర్స్ మధ్యలో అవుట్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనికి చూడండి ఎయిర్ ఫిల్టర్ అనేది పర్లేదు, ఎయిర్ ఫిల్టర్ మార్చారు. అండ్ మార్చడం వల్ల ఈ కండిషన్లో ఉంది. లేకపోతే అసలు కొన్ని ఎయిర్ ఫిల్టర్స్ అయితే లోపలే తుక్కు అయిపోయి ఉంటాయి. పర్లేదు, ఈ ఎయిర్ ఫిల్టర్ని కొంచెము త్వరగానే చేంజ్ చేశారు. సో మనం కూడా ఆ ఎయిర్ ఫిల్టర్ని బయటపడేసి కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే వేసేద్దాము. అండ్ బైక్ అనేది ఇంజన్ డౌన్ చేసిన తర్వాత ఎలా ఉంది చూసారు కదా, ఒక స్కెల్టన్ లాగా ఉంది. అండ్ మనమైతే ఇప్పుడు హెడ్కి అయితే ఇచ్చున్నాము లేత్లో. ఆ హెడ్ వచ్చిన తర్వాత ఫిక్స్ అయితే చేస్తాము. అండ్ పల్సర్ గురించి తెలిసిందే మనకి, ప్రాపర్ మెయింటెనెన్స్ రిపేర్ కానీ చేసుకుంటే లాంగ్ రన్లో చాలా మంచి ఇంజన్స్. రీసేల్ వాల్యూ తక్కువే ఉంటుంది కానీ పల్సర్స్కి, కానీ మనం డైలీగా రెగ్యులర్ యూజెస్ చేసుకోవడానికి మాత్రం పల్సర్ బైక్స్ ఆర్ పర్ఫెక్ట్ అనమాట. అండ్ మనకి సిటీలో కూడా మంచి మైలేజ్ ఇస్తాయి. అండ్ హైవేలో ఎప్పుడైనా లాంగ్ వెళ్ళాల్సి వచ్చినా కానీ ఈ బైక్స్ అనేవి కొంచెం ఆరంగానే తీసుకెళ్తాయి మనల్ని. అండ్ ఇప్పుడు దీనికి మనము టైమింగ్ చైన్ వేస్తున్నాము. టైమింగ్ చైన్తో పాటు టైమింగ్ చైన్ ప్యాడ్స్ కూడా కొత్తవి వేసేయాలి. అండ్ ఇంజన్ అయితే కంప్లీట్లీ డాడీనే దగ్గరుండి ఫిక్స్ అయితే చేస్తున్నారు. ఎప్పుడు కూడా లైక్ ఏ ఇంజన్ అయినా కానీ డాడీ చాలా కాన్సన్ట్రేటివ్గా వర్క్ అయితే చేస్తారు. సో ఇప్పుడైతే మొత్తం అంతా కూడా సెట్ చేస్తున్నారు అన్నమాట. అండ్ డాడీ గురించి ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆయన ఏదైనా ఇంజన్ చేసేటప్పుడు అసలు మనం ఏదైనా చిన్న డాడీ అది ఇలా ఉంది ఇది ఇలా ఉందని చెప్పామంటే మాత్రం భయంకరమైన కోపం వచ్చేస్తుంది. అండ్ మనం తట్టుకోలేము అసలు. అండ్ ఆయనకి సజెషన్స్ అనేవి అంటే ఆయనకి తెలుసు, ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది. సో ఆయన వర్క్ని మనము ఆరంగా చేయనివ్వాలి. సో అప్పుడు మాత్రం ఆయన చాలా పీస్ఫుల్గా కాన్సన్ట్రేటివ్గా ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు. అండ్ బండి కూడా చాలా మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి బోర్ అనేది తీయలేదనమాట, ఎందుకంటే బోర్ అనేది మంచిగానే ఉంది. సో దానిపైన ఏదైతే కార్బన్ ఉందో దాన్ని అయితే క్లీన్ చేసుకున్నాము. సో క్లీన్ చేసుకొని బోర్ ప్యాకింగ్ వేసేసాము ఇప్పుడు. అండ్ దాని తర్వాత హెడ్ అయితే ఎక్కిస్తారు. ఇప్పుడు హెడ్ చూడండి, హెడ్ ల్యాపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. అండ్ వాల్స్ కూడా కొత్తవి పడిపోయాయి దీనికి. అండ్ ఇప్పుడైతే కూర్చోబెట్టేస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది అసలు ఇంజను. సో ఇప్పుడు దీన్ని మనము హెడ్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత బైక్ అయితే ఇంజన్ ఎక్కిచ్చేశారు. అండ్ రిమైనింగ్ బాడీ వర్క్ అంతా కూడా ఇప్పుడు చేయాలన్నమాట. అండ్ వెనకాల చైన్స్ ప్యాకెట్స్ కంప్లీట్లీ వేసి దాంతోపాటు బైక్ని సెట్ చేయాలి. అండ్ మనమైతే రెగ్యులర్గా ఎప్పుడు సజెస్ట్ చేసే చైన్స్ ప్యాకెట్స్ వచ్చేసి రోలాన్కి సంబంధించిన చైన్స్ ప్యాకెట్స్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే రెగ్యులర్ చైన్స్ ప్యాకెట్కి ఇచ్చే లైఫ్ కంటే రోలాన్ ఇచ్చేవి ఒక 2,000 to 3,000 కిలోమీటర్స్ ఎక్కువే ఉంటాయి. సో అందువల్ల రోలాన్ చైన్స్ ప్యాకెట్స్ ప్రిఫర్ చేస్తాము. అవి కొంచెం హెవీ క్వాలిటీ వస్తాయి. సో ఇప్పుడు దీనికి ఇంజన్ అయితే ఎక్కిచ్చేశారు డాడీ. అండ్ ఇంజన్ బెడ్డింగ్ అంతా కూడా ప్రాపర్గా చేస్తున్నారు. అండ్ ఏ నట్టు బోల్ట్ కూడా మనం అలా వదిలేయకూడదు. సో 1-2 సార్లు డాడీని దగ్గరుండి చెక్ చేసుకుంటారు. సో ఇప్పుడు దీనికి ప్రాపర్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ దీని తర్వాత కొంచెం మిస్ అయ్యాను వీడియో అంతా కూడా, ఎందుకంటే నేను లేను, అప్పటికి నేను అనంతపూర్కి వచ్చేసాను. సో ఫైనల్లీ బండి అవుట్పుట్ అయితే ఇదనమాట.
అండ్ చాలా నీట్గా అయితే బండి వచ్చేసింది అండ్ కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట. సో మీరు కూడా మీ బైక్కి సంబంధించిన రిపేర్ వర్క్, ఇంజన్ వర్క్స్, రిజిస్ట్రేషన్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి మా వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మీకు మంచి బైక్కి సంబంధించిన సర్వీస్ అయితే దొరుకుతుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. Bye bye.